ప్రాకారం లేక పాడైన పురమియంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మరెంతో అద్భుతమైనటువంటి కట్టడము ప్రియ దేవుని బిడ్డారా. ఆ కట్టడము ఇంచుమించుగా 21,196 కిలోమీటర్లలో పొడవు కలిగినటువంటి ఆ యొక్క కట్టడం అండి. ఎందుకు ఈ కట్టడం అంటే దేశం యొక్క సంరక్షణ కోసం, దేశం యొక్క భద్రత కోసం. మన మనసు ఏం చెప్తే అది విని ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళి, మన మనసు మన అదుపులో లేకపోతే, మన స్వాధీనమందు లేకపోతే, ఒక పాడైపోయినటువంటి పురము అంటే ఒక ప్రాకారం లేని పురము ఏ విధంగా పాడైపోయిన స్థితిలో ఉంటదో, తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతేనట. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క మనసు నీ స్వాధీనంలో ఉండాలి, నీ కంట్రోల్‌లో ఉండాలి. అది ఔట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకూడదు. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు ఎన్నో నీవు నీ జీవితంలో పొందుకుంటావు. వారి మనసు వారి స్వాధీనంలో లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. కృష్ణునికి అప్పగించబడిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. పాపంలో పడిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ప్రభువులను హెచ్చరిస్తున్నారు గనక ప్రాకారం లేని పురము ఎంతో మనసును అణుచుకోలేని మనము అంతే. కాబట్టి మన మనసు పైన మనం గెలుద్దాం.